విలువిద్యలో తెలుగమ్మాయి చికిత చరిత్ర సృష్టించింది. ప్రపంచ యూత్ ఆర్చరీ ఛాంపియన్షిప్ లో పెద్దపల్లి జిల్లా ఏలిగేడు మండలం సుల్తాన్పూర్ కు చెందిన చికిత విజేతగా నిలిచింది. ఈ ఘనత సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా రికార్డు నెలకొల్పింది. ఉత్కంఠ భరితంగా సాగిన అండర్-21 మహిళల కాంపౌండ్ ఫైనల్లో చికిత కొరియాకు చెందిన యొరిన్ పార్క్ పై విజయం సాధించింది. అంతకుముందు సెమీఫైనల్లో స్పెయిన్ క్రీడాకారిణిపై నెగ్గింది. క్వార్టర్స్ లో టాప్ సీడ్ పర్నీత్ కౌర్ ను చికిత చిత్తు చేసింది. ప్రపంచ స్థాయిలో విజయం సాధించడంతో ఆమె తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. ప్రపంచ స్థాయిలో ప్రతిభ కనబరిచిన తన సోదరి చికిత స్ఫూర్తితో ఆర్చరీలో ముందుకెళ్తున్నానని సోదరుడు యశ్వంత్ చెబుతున్నాడు. అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఆర్చరీ ఆడతారు. 8th క్లాస్ నుంచి స్టార్ట్ చేసింది. ఎన్సీఓ సోనిపత్ లో సెలక్షన్ ట్రయల్ పడితే అందులో జాయిన్ చేయించినాను. ఫస్ట్ సబ్ జూనియర్ ఆడింది నేషనల్ మెడల్, మిక్స్డ్ మెడల్ అండ్ ఇండివిజువల్ మెడల్, సిల్వర్ మెడల్ ఉంది. గోవాలో నేషనల్ గేమ్స్ మెడల్ కొట్టింది. తర్వాత 38 నేషనల్ గేమ్స్ డెహ్రాడూన్ లో టీమ్ మెడల్స్ కొట్టింది. ఇప్పటి వరకు ఒక 5-6 ఏషియా కప్ గానీ వరల్డ్ గేమ్స్ గానీ వాటిలో పార్టిసిపేట్ చేసింది. ఒక 6-7 ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడింది. రీసెంట్లీ వరల్డ్ కప్ స్టేజ్ 2 లో టీమ్ సిల్వర్ మెడల్ ఉంది. 21 ఏజ్ కేటగిరీలో ఇదివరకు ఇండియాకు గర్ల్స్ లో మెడల్ లేదు. ఇప్పుడే ఫస్ట్ టైం ఇండియా రికార్డ్ ఇది. దాంతో ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాం. ఏషియన్ ఛాంపియన్షిప్ నెక్స్ట్ మంత్ ట్రయల్స్ ఉన్నాయి, దానికి ప్రిపేర్ అవుతుంది. తన గోల్ 38 ఒలింపిక్ దాంట్లో మెడల్ కొట్టాలని. So last arrow here for Pakiran, trailing by 4. Just didn't quite happen for Pakiran. So Chiquita Tanapati to seal victory here. She just needs to get it on the target, which she does. Why not have an X to finish? And there is gold for Chiquita Tanapati. India have got top spot in the compound under-21 women's competition with a brilliant performance in tough conditions from Chiquita Tanapati. She's finished 10-9-10 and is going to finish with 142, 6 points clear of Pakiran.